హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు మొబైల్లో ఎలా ఎడిటింగ్ చేయాలని దాని గురించి చెప్తాను. సో నేనైతే పవర్ డైరెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ యాప్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ యాప్ అనేది మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫోన్లో అయితే కంపాక్టబుల్ అయితే ఉంది. కైన్ మాస్టర్తో పోలిస్తే ఈ యాప్ అనేది మనకి చాలా ఎకో ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. కైన్ మాస్టర్ అనేది చాలా మొబైల్స్ అయితే సపోర్ట్ అయితే చేయదు. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మాత్రం మీకు పవర్ డైరెక్టర్ అనేది బెస్ట్ ఎడిటింగ్ యాప్ అనమాట, మొబైల్స్లో అయితే ఎడిట్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను యూజ్ చేసే యాప్ వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్ 6.7.0. సో దీని వచ్చేసరికి మీరు పే చేసి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు తెలిసి ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. ఫుల్ వర్షన్ అయితే అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ నేనైతే దీన్ని కైన్ మాస్టర్ పవర్ డైరెక్టర్ని అయితే యూజ్ చేస్తాను కైన్ మాస్టర్తో పోలిస్తే. సో ఇది వచ్చేసరికి నాకు చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఎక్కువ మనకి ఎడిటింగ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే సైబర్ లింక్, అలాగే పవర్ డైరెక్టర్ కనబడుతుంది. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ టు స్టార్ట్ ఎడిటింగ్, అప్లోడ్ డౌన్లోడ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనేసి. సో మనమైతే ఇక్కడ క్రియేట్ న్యూ అండ్ ప్రాజెక్ట్ కొడదాం. ఇక్కడ మీకు ఏమన్నా ప్రాజెక్ట్ సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే పవన్ అయితే ఇస్తాను. సో మీ ప్రాజెక్ట్ సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఆస్పెక్ట్ రేషియో గురించి మారితే 16:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకోండి. ఇది వీడియోస్కి అయితే బెస్ట్. ఇంకా మనం ఫస్ట్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఒక వీడియోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేస్తాను. సో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోతుంది. సో దీన్ని ప్లే చేసామంటే మనకి సో ఇక మనకి ప్లే అవుతుంది. సో ప్రజెంట్ నేను వీటికి సంబంధించిన ఆడియో అనేది నేను డిక్రీజ్ చేస్తున్నాను. సో మనకి వీడియో డిస్టర్బెన్స్ కాకుండా ఉండడం కోసం. సో ఇట్లా మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడైతే కనపడుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకా మీడియాని ఇన్స్టాల్ అంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే మీరు ఇక్కడ చేయొచ్చు. సో దీన్ని మీరు క్లిక్ చేశారంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు డ్రాగ్ చేయొచ్చు, లేదంటే ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేశారంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే అయిపోతుంది. సో మనకి ఇప్పుడేం అవసరం లేదు కాబట్టి నేనైతే ఇక్కడ దానికైతే పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనం కటింగ్ టూల్ గురించి అయితే మాట్లాడదాం. సో కటింగ్ టూల్ గురించి అయిపోతూనే మనం స్ప్లిట్ చేయాలి కదా. సో ఎలా మనం వీటిని స్ప్లిట్ చేయాలి. సో స్ప్లిట్ చేసేటప్పుడు మనకి ఏవేవి టూల్స్ అనేవి కావాలని గురించి చెప్తాను. సో ఫస్ట్ మనకి దీనిపైన క్లిక్ చేసామంటే చూడండి, మనకి ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో ఒక్కొక్క ఆప్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే మనకి స్ప్లిట్ అవుతుంది. సో స్ప్లిట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఏదన్నా ఇప్పుడు వీడియో చూడండి. సో ఇక్కడ నుంచి వద్దు మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను స్ప్లిట్ అయితే యూజ్ చేస్తాను. సో స్ప్లిట్ అయిపోయింది. సో మళ్ళీ ప్లే చేసామంటే ఒక్క 2 seconds. సో ఇంతవరకు మనకి ఈ వీడియో అనేది మనకు వద్దు. సో అప్పుడు స్ప్లిట్ చేద్దాం. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగైతే కనబడుతుంది. సో దానిపైన క్లిక్ చేద్దాం. సో దాన్ని డిలీట్ కొడదాం. సో డిలీట్ అయిపోయిన వెంటనే చూడండి మనకి సో డైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది ట్రాన్సాక్షన్స్ అంటే చూడండి, మనకి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకి నీట్గా ఉండాలంటే ఇక్కడ మనకి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఇస్తారు. మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మనకి చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఒక ట్రాన్సాక్షన్ తీసి దీన్ని ఇక్కడ పెడతాను. సో దీన్ని ప్లస్ ఐకాన్ పెట్టి సెట్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి ట్రాన్సాక్షన్ అయితే అప్లై అయితే అయిపోతుంది. సో చూడండి మనకి ట్రాన్సాక్షన్స్ అనేది అప్లై అయితే అయిపోయింది. సో ఇట్లా మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అయితే మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నామంటే వాల్యూమ్. సో ఈ వీడియో తగ్గట్టుగా వాల్యూమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు మ్యాక్సిమం అంటే మనకి వాళ్ళు ఇచ్చిన ఆడియోస్ పెట్టేసేయండి. సో 100లో అయితే ఉంటుంది. దాన్ని పెట్టండి. మీరు అంటే ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుని స్ప్లిట్ ఆప్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి కలర్ ఫిల్టర్స్ అలాగే అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫిల్టర్స్ వీళ్ళు ప్రీ ఇన్స్టాల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫిల్టర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కలర్ గ్రేడింగ్ అయితే కూడా చేయొచ్చు. సో చూద్దాం, మనకి మల్టిపుల్ ఫిల్టర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక మనకి మల్టిపుల్ ఫిల్టర్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి మీకు ఎలాంటి ఫిల్టర్స్ కావాలంటే అలాంటి ఫిల్టర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే లాస్ట్లో అయితే అప్లై చేయమంటాను. ఫిల్టర్స్ అన్నిటిని అయితే ఫస్ట్లో అప్లై చేసామంటే వీడియో అనేది స్ట్రక్ అయితే అయిపోతుంది. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఫిల్టర్స్ అంత బాగా నచ్చకుంటే మాత్రం మీరైతే అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు. సో అడ్జస్ట్మెంట్స్లో మనకి బ్రైట్నెస్ కానీ అలాగే సంబంధించిన కాంట్రాస్ట్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సాచురేషన్స్ లెవెల్ కూడా మీరు డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే కాస్త ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హ్యూ మొత్తం మనకి చూడండి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో హ్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి టెంపరేచర్ సంబంధించిన దాని గురించి షార్ప్నెస్ ఇవన్నీ మనకి ఇక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట, కంపేర్ టు మీకు ఎఫెక్ట్స్ కానీ అంతగా రాకుంటే. నెక్స్ట్ చూసుకున్నామంటే స్పీడ్. సో మనకి వీడియో అనేది ఫాస్ట్గా ప్లే కావాలన్నా, లేదంటే
స్లోగా ప్లే కావాలన్నా అన్న దాని గురించి అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు ఒక పర్టికులర్ దాని గురించి సెలెక్ట్ చేసుకోండి, ఒక క్లిప్ని అయితే కట్ చేయండి. సో దానికి ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ సెట్ అయితే చేసుకోవచ్చు. దాంతో కంపేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి క్లిక్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో అనేది నాకు ఇంతవరకు అయితే క్లిక్ కావాలి. సో దీంట్లో నేను ఏం చేస్తాను అంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే నేను చేస్తాను. సో చూడండి మనకి ఆప్టిక్ అంటే మనకి స్పీడ్ అయితే పెరుగుతుంది కదా. సో 0.65x అలాగే మనకి 1x అయితే 1.3x వరకు అయితే స్పీడ్ అయితే పెరుగుతుంది. సో చూడండి మనకి ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి, సౌండ్ అయితే నేను ఇంక్రీజ్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోండి. సో ఇలాగ మనకి వీడియోకి సంబంధించిన ఫాస్ట్ కానీ లేదంటే స్లో కానీ ఇక్కడి నుంచి అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని స్లో మోషన్ షాట్స్ తీసేటప్పుడు అయితే మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తున్నంటే ఎఫెక్ట్స్. సో ఈ ఎఫెక్ట్స్ ఎటుంటాయంటే మనకి వీడియోలో ఒక పార్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. సో చూద్దాం, మనకి ఒక పార్ట్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ పార్టే. సో దీన్ని ఏం చేస్తాను అంటే దీనిపై నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మనకి ప్రీ ఇన్స్టాల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి మనకి నన్ కానీ అలాగే డిస్టర్బెన్స్ సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి మీరు మనకి వీడియోలో కొంచెం గ్లిచ్గా అయితే కనపడుతుంది కదా. సో ఈ గ్లిచ్చి మనకు ఉండాలంటే మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో మనకి చాలా వరకు అయితే వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో అది మీ అవసరానికి తగ్గట్టుగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువైతే వీటిని అయితే యూజ్ చేయను. నెక్స్ట్ స్కిన్ స్మూతర్. సో దీని వచ్చేసి మనకి స్కిన్ అయితే వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం స్మూత్గా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ వీడియోలో నాయిస్ ఎక్కువనే కానీ లేదంటే స్కిన్ సంబంధించిన స్మూత్నెస్ కానీ సో వీటన్నిటిని మనం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ జూమ్ అంటే ఏమిటంటే ఇప్పుడు చూడండి మనకి నేను ఒక క్లిప్ని అయితే ఇక్కడ కట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకు. సో దీని మధ్య నేను క్లిప్ అయితే నేను ప్యాన్ జూమ్ అనేది యూజ్ చేస్తాను చూడండి. సో ఈ ప్యాన్ జూమ్ అనేది మనకి అప్లై అంటే ఒక చోటు నుంచి మనకైతే జూమ్ అవుతుంది, ఇంకో చోటు నుంచి ఇంకో వీడియో వచ్చేసరికి. సో ఇక్కడ చూడండి మనకి ఎఫెక్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ప్యాన్ జూమ్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి కస్టమ్ మోషన్స్ అయితే ఉన్నాయి. సో కస్టమ్ మోషన్స్ కానీ లేదంటే ఎఫెక్ట్స్ అయితే కూడా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నేను మనకి ఎండ్ పొజిషన్కి అలాగే స్టాండర్డ్ పొజిషన్కి నేనైతే వీటైతే సెట్ చేసుకుంటాను. సో ఇది ఇక్కడ వరకు అయితే మనకి ఇదైతే కనపడాలి వీడియో అనేది, కొంచెం జూమ్ కావాలి. సో తర్వాత మనం ప్లే చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఈ వీడియోతో కంపేర్ చేస్తే సో ఈ వీడియో వచ్చేసరికి మనకి కొంచెం అయితే జూమ్ అయిందనమాట. సో చూసారు కదా మనకి ఇక్కడికి అలాగే ఇక్కడికి మనకి వీడియో అనేది కాస్త జూమ్ అయితే అయ్యింది. సో ఇలా మీరు ప్యాన్ జూమ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి అయితే అంటే కంటిన్యూగా మనకి ఒకే చోటు ఉంటే మనకి చూసే వాళ్ళ వ్యూవర్స్కి అయితే పెద్దగా అయితే వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అందుకే మనకి కొంచెం ప్యాన్ జూమ్ యూజ్ చేస్తారంటే ఈ వ్యూవర్స్ కూడా కొంచెం బాగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే క్రాప్ ఫ్యాక్టర్. సో మీకు తెలిసిందే క్రాప్ అంటే వీడియోని వచ్చేసరికి కాస్త అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో పిన్ అవుట్ మనకి పిన్ ఇన్ అలాగే పిన్ అవుట్ చేసామంటే మనకి జూమ్ అయితే అవుతుంది, అలాగే జూమ్ అవుట్ అయితే కూడా అవుతుంది. ఇంకా రొటేషన్ వచ్చేసరికి మనకి వీడియో ఎలా ఉండాలి అన్న దాని గురించి అయితే ఉంటుంది. సో 90 degrees అలాగే త్రూఅవుట్ మనకి ఎంత ఉండాలనేది ఇక్కడైతే కనపడుతుంది. ఇంకా మనకి ఫ్లిప్ అంటే సో వీడియో అనేది ఆ పక్కకి ఈ పక్కకి అయితే మనకి ఫ్లిప్ అవుతుంది. సో ఇది ఒకటి. సో డూప్లికేషన్ అయితే మనకి ఉన్న లేయర్ని వీళ్ళు డూప్లికేట్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ మనకి స్టెబిలైజర్. సో స్టెబిలైజర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి నేను ఇక్కడ ఒక 10 seconds వీడియోని అయితే నేను కట్ చేస్తాను చూడండి. సో మనకు అవసరం లేదు, దీనైతే నేను డిలీట్ అయితే చేస్తున్నాను. సో ఈ 10 seconds వీడియోని మనకి చూడండి, ఇప్పుడు కొన్ని మీరు వీడియోస్ తీసేటప్పుడు షేకింగ్ అయితే అవుతుంటుంది. సో ఇలాంటి షేకింగ్స్ మనం అవాయిడ్ చేయాలంటే ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే మనం చేసుకోవాలి. సో ఈ స్టెబిలైజేషన్ అనేది చేయడం వల్ల లాభం ఏంటంటే వీడియో అనేది మనకి స్టేబుల్గా అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు, బట్ వీడియో అనేది మనకి కొంచెం క్రాప్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నామంటే రివర్స్. సో ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ ఒక ఫీచర్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఏదైనా మనం మామూలుగా చేసే పనిని ఇది రివర్స్లో అయితే చూపిస్తుంది. సో ఇది మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టూల్స్ అన్నిటిని అయితే మనం ఆల్మోస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఒకవేళ మీరు టెక్స్ట్ రాయాలన్నా కానీ ఏదైనా సాంగ్స్ ఎడిట్ చేయాలన్నా కానీ వీడియో సంబంధించిన ఒక చిన్న ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి 3 layers ఉంటాయి కదా. సో ఈ 3 layers మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇమేజ్ కానీ అలాగే మనకి దీని కింద సంబంధించిన వీడియోస్ అయితే మనం ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో చూద్దాం మనకి ఇక్కడ. సో నేను ఇక్కడి నుంచి అయితే యాడ్ చేస్తున్నాను. సో కిందికి అయితే వచ్చేసింది కదా. సో మనకి ఇక్కడ మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే కూడా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. సో దీని వచ్చేసరికి నేను కాస్త జూమ్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు సైడ్లో అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇంకొక వీడియో చూపించాలనుకుంటే సో ఇట్లా నేను ఇక్కడ దానికైతే నేను కట్ చేస్తాను. సో చూద్దాం మనం ఇక్కడ దానికైతే నేను కట్ చేసి మిగతాదంటే నేను డిలీట్ అయితే చేస్తాను. సో చూద్దాం మనకి ఇప్పుడు చూడండి
మనకి ఇక్కడ ఒక వీడియో పైన ఇంకొక వీడియో అయితే వచ్చింది. సో ఇలాగ మనం ఇమేజ్ కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ వచ్చేసామంటే సో ఇమేజ్ కూడా అయితే మనకి ఇక్కడ వచ్చాయి. సో ఇమేజ్ మనం టెక్స్ట్ అయితే కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు క్రోమా కంటే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తుంటే ఇక మనకి క్రోమా కీ అయితే యూస్ చేస్తారు, బ్లెండర్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అయితే ఉంటాయి. బట్ కొన్ని మారుతాయి, మనకి ఫేడ్ అవుట్ కానీ బ్లెండింగ్ కానీ మాస్కింగ్ సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే మారుతాయి. ఒకవేళ మీ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ సంబంధించిన ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం అంటే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటే మీరైతే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కలర్ రేంజ్ కానీ అలాగే మనకి డీనాయిజేషన్స్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్స్ట్. సో ఫ్రెండ్స్, మీ వీడియోకి టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక మనకి మల్టిపుల్ టెక్స్ట్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో మీరైతే ఈ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వేరే టెక్స్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రీవ్యూ చూడాలనుకుంటే దానికైనా ఇక్కడ మనకి ప్లే బటన్ అయితే ఉంది. సో అది మనకి ప్రీవ్యూ అయితే చూపిస్తుంది. సో ఇక మనకి ట్యాప్ చేద్దాం. సో డబుల్ ట్యాప్ చేసామంటే మనకి సంబంధించిన అదైతే వస్తుంది. సో దాంట్లో మనకి ఏదైతే పెడదాం, సో తెలుగు టెక్ విత్ పవన్ అనేసి. ఒకవేళ మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి పెన్ ఐకాన్ అయితే ఉంది. సో పెన్ ఐకాన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బోల్డ్ కావాలంటే బోల్డ్, అలాగే మనకి సైజ్ కూడా ఎంత కావాలనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక మనకి కలర్ సాచురేషన్స్ కానీ అలాగే మనకి ఇక్కడ చాలా విధాలుగా అయితే మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ అయిపోయిన వెంటనే క్లిక్ చేసేయండి. సో మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కడికి రావాలి, సో మనకి యానిమేషన్ అనేది చూడండి. సో మనకి జస్ట్ ప్లే చేసామంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో టైం తీసుకొని మనకి ఇక్కడ సో చూడండి మనకి యానిమేషన్ సంబంధించిన టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో ఇట్లా మీరు ఒకవేళ సాంగ్ అంటే ఒక వీడియోకి సంబంధించిన లేయర్లో తీసుకోవాలనుకుంటే మీరైతే ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఆడియో ఫైల్స్ అంటే మనకి ఉంటే మాత్రం దీంట్లో కూడా మీరు ఆడియో ఫైల్స్ అయితే కింద మనకి సాంగ్ సింబల్ కనబడుతుంది కదా, సో అక్కడైతే మీరు ఆడియో సింబల్ అయితే అక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఆల్మోస్ట్ అయితే నేను చెప్పేశాను. సో మనం వీడియో ఎలా కట్ చేయాలి, అలాగే టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఇవన్నీ అయితే నేను చెప్పాను. ఒకవేళ మీరు మొబైల్లో ఎడిటింగ్ చేసే వాళ్ళైతే అంటే మీ దగ్గర ల్యాప్టాప్ లేకుంటే ఇదైతే మీకు బెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లో కనపడుతుంది కదా, సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే సో ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి సేవ్ టు గ్యాలరీ అనేది మనకి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో నా డివైస్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీలు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మీ డివైస్లో కొన్ని మీరు హై ఎండ్ మొబైల్స్ యూస్ చేస్తుంటే 4K వరకు అయితే మీరు రికార్డ్ తీయచ్చు. సో దాంతోపాటు మనకి డైరెక్ట్గా ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ సో ఇంకా మనకి చాలా వరకు అయితే వీటికి సంబంధించిన డైరెక్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. సో మీరు వీటికి సంబంధించిన మీ మెయిల్తో లాగిన్ అయినామంటే డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ అవుతుంది. సో మనకి జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే బిట్ రేట్ స్టాండర్డ్గా అయితే ఉంది. సో ఒకవేళ మీరు కావాలంటే బెస్టర్ క్వాలిటీ అని పెట్టుకోవచ్చు. మీకు ఫ్రేమ్స్ కావాలంటే 60 frames per second అయితే పెట్టుకోవచ్చు. సో ఓకే చేసి మీరు జస్ట్ ప్రొసీడ్ కొట్టారంటే మీకు కావాల్సిన ఏదైతే ఈ వీడియో సంబంధించిన రెండరింగ్ అయితే అయిపోతుంది. సో మనకి రెండరింగ్ అనేది టైం అయితే పడుతుంది. సో మీరైతే వెయిట్ చేయాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అయితే యాప్స్ రన్ అవుతుంటే మాత్రం వాటిని అయితే మీరు కంప్లీట్గా అయితే ఆఫ్ చేయండి. సో అలా ఆఫ్ చేయడం వల్ల మీకు రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో ఇది మనకి ఈ రకంగా మనం ఏదైతే పవర్ డైరెక్టర్ని అయితే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ మొబైల్ ఎడిటింగ్ యాప్ అని చెప్తాను. సో మనకి ప్రీవియస్గా మీరు ఎడిట్ చేసిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనకి కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.